ఎవరి దగ్గర ఉండాలి? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది, ఇద్దరికి గొడవ నడుస్తుంది, ఫ్యామిలీ కేసు. ఈ కస్టడీ ఎవరికి ఇవ్వాలంటే ఎవరు మంచి పొజిషన్ ఉన్నారో, స్తోమత ఉంది, ఆ కస్టడీ పిల్ల కస్టడీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇస్తారు. లేదా ఒక యాక్సిడెంట్లో ఒక మదర్ చనిపోయింది, ఫాదర్ ఇద్దరు చనిపోయింది, చిన్న అక్కడే. ఇప్పుడు మదర్ వైఫ్ ఉంటారు పేరెంట్స్, ఫాదర్ పేరెంట్స్ ఉంటారు. ఎవరికి ఇవ్వాలి పేరెంట్స్? పిల్లలు కస్టడీ అంటారు మన భాషలో. కస్టడీ తెలుగు ఇవ్వాలి అంటారు తెలుగు భాషలో. కస్టడీ అంటే వీళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇటువైపు ఇవ్వాలి, అటువైపు ఇవ్వాలి. లేదంటే లెట్స్ గో టు అనాథాశ్రమ, లేదంటే గవర్నమెంట్ తీసుకోవాలా, ఏదో ఉంటుంది ఆప్షన్. దాన్ని మనం కస్టడీ అంటే. ఇది రకరకాల ఉంటాయి కస్టడీస్ లా భాష. కానీ అరెస్ట్లో ఏం కస్టడీ? కస్టడీ బై పోలీస్. ఊరికే కాదు, మళ్ళీ ఇట్ షుడ్ బి క్రైమ్. తప్పు చేసినప్పుడు మాత్రమే తీసుకునే దాన్ని ఏమంటారు? కస్టడీ తీసుకునే అరెస్ట్ అంటే. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. అరెస్ట్ అనే పదం ఓన్లీ బై పోలీస్ మాత్రమే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా వర్షం వచ్చినప్పుడు సంథింగ్ హ్యాపెండ్, నేను మీ అందరినీ కూడా ఒక రోజు తీసుకుని రెస్క్యూ చేశాను. ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేసి ఇక్కడే అరేంజ్ చేశాను. కానీ కష్టం దాని కూడా. బట్ అరెస్ట్ అన్నారు, ఐ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. మీ అందరినీ మా ఇంటికి తీసుకెళ్ళి ఐ సపోర్ట్ అలవాటు. ఫుడ్ వర్షం పడుతుంది, మా ఇంటి దగ్గర అనుకోండి, సరే మరి పొద్దున ఒకటి ఐ అరేంజ్ ఎవ్రీథింగ్ కాదు. ఐ టేకెన్ కస్టడీ. మీ అందరూ ఒక కస్టడీ తీసుకున్నాను. కానీ అరెస్ట్ అంటారా? నో. బట్ పోలీస్ అయితే ఎందుకు? క్రైమ్. తేడా ఉంది కదండి. కస్టడీ అది కూడా, బట్ బై పోలీస్ బికాస్ క్రైమ్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అరెస్ట్. ఇక్కడ అరెస్ట్ కూడా రెండు రకాల జాగ్రత్త పెట్టుకోవాలి. ఒకటేమో విత్ వారెంట్, వితౌట్ వారెంట్. విత్ వారెంట్, వారెంట్ అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా కోర్టు నుంచి. వితౌట్ వారెంట్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్. చెప్తాను కూడా మీకు. అరెస్ట్ అనుకోండి, సడన్గా రోడ్డు మీద ఒకరు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు, లేదంటే వైలెన్స్